RTI Live News. Ask for right. అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజల చేత అనిపించుకున్న కూటమి ప్రభుత్వమని 100 రోజుల పరిపాలనలో 1000% మైలురాయి బాబు పాలన విజయవంతంగా ముందుకు సాగిందని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మక్కువ మండలం గోపాలపురం గ్రామంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకున్న అనంతరం ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఉందో రదాన్ని మన చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి మన పాస్ పుస్తకాల మీద ప్రభుత్వం ముద్ర పెట్టి ఇదిగో మీ పాస్ పుస్తకాలను ఇస్తున్నారు. ఈరోజు అందరికి కూడా గుండెల మీద చెయ్యేసుకొని అమ్మా నా భూమి నాదే, ఆ ఎవరిదో ఆ ఫోటో పోయింది బాబోయ్, ఆ దుర్మార్గుడి ఫోటో పోయిందని అందరూ ప్రశాంతంగా ఉన్నారు. 4వ సంతకం మీ అందరికీ తెలుసు. ఈరోజు ముసలోళ్ళు ఎవరికైనా పెన్షన్ రావాలి అంటే ఎంత తిరిగేవాళ్ళు గత టైంలో 250 రూపాయలు పెంచడానికి పెంచుకుంటూ పోతానన్నాడు. పెంచాడా? 1 సంవత్సరం లేదు, 2వ సంవత్సరం ఇంత, 3వ సంవత్సరం ఇంత, 4వ సంవత్సరం ఇంత, 5వ సంవత్సరం పెంచినట్టు కూడా మనకు తెలియదు, ఆగిపోయింది అది. అలాంటిది 5 సంవత్సరాలుగా 1000 రూపాయలు పంచడానికి అటు తిరిగి ఇటు తిరిగి తెకమక్కలు చేసినటువంటి ఆ పెద్ద మనిషి 1 నిమిషం లేట్ చేయకుండా ఒకే ఒక సంతకంతో 4000 రూపాయలు చేసినటువంటిది మన చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ తెలియజేస్తారు. మీటింగ్ పెట్టి ప్రపంచ స్థాయి రికార్డు సంపాదించింది ఎవరు? మన అన్న పవన్ కళ్యాణ్. ప్రతి పంచాయతీ కూడా మీటింగ్ పెట్టారు. ఒకే కాలంలో ఒకే రోజులో మీటింగ్ పెట్టి ప్రతి పంచాయతీలో కూడా తీర్మానాలు తీసుకున్నారు. అంగన్వాడీ బిల్డింగ్ కావాలి, లేదా హాస్పిటల్ కావాలి, లేదా ఇంకో స్కూల్ బిల్డింగ్ కావాలి, పలాంటి కావాలని ప్రతి ఒక్కరూ రాసి పెడితే అవన్నీ కూడా వేలాదిగా లక్షలాదిగా అప్లికేషన్లు వస్తే 150 పంచాయతీలకు గాను 4000 కోట్లు విడుదల చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మన అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా ఇది మా ఎస్టీ ఏరియా. మాకు ఎక్కువ ఇవ్వాలన్నా అంటే అమ్మా మన్యం జిల్లాకు మీరు ఏవడిగినా మేము ఖచ్చితంగా ఇస్తామని మాట ఇచ్చిన మన పవన్ కళ్యాణ్ అన్నకు మరొకసారి మీరు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి.